ఏంటో ఒక 50 బస్సులన్నీ వచ్చేది కదా. ఆ 50 బస్సులు డిస్టిక్కి 4 2 బస్సులు ఇస్తే సరిపోయేది. అట్లా అంతే. కంప్లీట్ గా నాశనం చేసిండు. తెలంగాణ ఆదాయం మొత్తం నాశనం అయింది. ఈవెన్ కేసీఆర్ ఇప్పుడు మళ్ళీ రూలింగ్ లో వచ్చింటే ఉన్నది కూడా ఈ బస్సులు కూడా ఉండకపోయేది జనాలకి. అది ఆల్రెడీ సగం అమ్మేసిండు. మన సొంత జాగాలు కూడా వేరే వాళ్ళకి అమ్మేస్తుండే పక్క స్టేట్ వాళ్ళకి. సేమ్ అంతే. ధరణి లెక్కనే మన సొంత ఇల్లు పొలాలు అది. ఈవెన్ హైదరాబాద్ లో ఉన్న ప్లాట్స్ కూడా అమ్మేశారు. ప్రభుత్వం అయిపోయింది. మొత్తం మీద అయితే జనాలు అందరూ ఇబ్బంది పాలవుతున్నారు. ప్రాబ్లమే. ఈవెన్ ఈ ఫ్రీ బస్ అనే కాదు, నార్మల్ గా ఉన్నప్పుడు కూడా ఫ్రీ. ఈవెన్ కేసీఆర్ రూలింగ్ లో ఉన్నప్పుడు కూడా ప్రాబ్లం ఉండే, సేమ్ ప్రాబ్లమ్. ఇప్పుడు ఇంకొద్ది ఎక్కువైంది. ఫ్రీ అనేసరికి లేడీస్ అందరూ ఎగబడ్డారు. ఇక్కడ చాలా మంది చూడు ఒక్కొక్క సీట్ల పిల్లలను పెట్టుకొని ప్లేస్ సరిపోవట్లేదు. మనం ఇక్కడ చూడొచ్చు కూడా చిన్న పిల్లలను పెట్టుకొని మరి పెద్దవాళ్ళు ఇక్కడ అందరు కూర్చున్నారు. ఇబ్బందిగా లేదా మీకు? ఒక సీట్లో 5-6 కూడా కూర్చుంటున్నారు. ఏం చేస్తాం మరి, తప్పదు కదా. అంటే ఇట్లా ఎట్లాంటి ఇబ్బందులు ఫేస్ అవుతున్నాయి మీకు ఈ ఫ్రీ బస్ వల్ల? మేము ఈ రోజు ఎక్కినాం ఫ్రీ బస్సు. చాలా ఇబ్బంది అయింది ఎక్కేటప్పుడు. తోసుకుంటున్నారు, అసలు ఎక్కడానికి రావట్లేదు పైకి. చాలా ఇబ్బంది. మీకు ఎట్లా అనిపిస్తుందమ్మా ఈ ఫ్రీ బస్సు? ఏ ఇబ్బంది అవుతుందమ్మా. ఇప్పుడు పొద్దున వచ్చిన మేము 6 గంటలకి ఈ ఫ్రీ బస్సు అంటే మాకు రమ్మంపేటలో దిగుదామన్నా బస్సులు లేవు. నా స్టాప్ లేదనమాట. ఇక అర్జెంట్ పని ఉన్న వాళ్ళు ఉంటారు కదమ్మా, ఎట్లా చిన్న చిన్న పిల్లలు బస్సులు ఎక్కువ వేస్తే జర బాగుంటుంది. 2 కాదు, డిలక్స్ బస్ 2 ఉండాలి, ఈ బస్ 10 ఉండాలి. డిలక్స్ బస్ 2 ఉండాలి, ఇది 10 ఉండాలి. చేసినావు పర్వాలేదు, మాకు ఆడలకు మంచిగా చేసినావు. కానీ ఇది ఏం నష్టం? ఫోన్ పోవాలా, బంగారం పోవాలా? ఇగో ఆధార్ కార్డు ఫోన్లో ఉందంటే తీసుకుంటలేడు. పైసలు తీసుకున్నాం, ఏం లాభం? ఇది ఏం లాభం? మాకు ఏం లాభం లేదు, ఏం లాభం లేదు. పెడితే డిలక్స్ 2 పెట్టాలి, డిలక్స్ 2. ఇది 10 పెట్టాలి. లేకపోతే మాకు రేవంత్ రెడ్డి కూడా వద్దు, మాకు ఏ సీఎం వద్దు. మేమే మా ఇంటికి సీఎమే అంతే. నాకు బీపీ, షుగర్, కొలెస్ట్రాల్. నేను ఎంతసేపు నీ వర్ణంపేట దాకా పైసలు ఉంటే పెట్టి 2-3 గంటలు ఎట్లా నుంచి చెప్పు. ఇప్పుడు పైసలు పెట్టి నేను పైసలు పెట్టిగో బీపీ షుగర్ పడిపోతే ఇప్పుడు ఎట్లా? మా ఇంటి వాళ్ళు పరేషాన్. అక్కడ ఆమెకు నొప్పిలు ఉంది, ఒక మనిషి ఇచ్చేసినట్టు సీటు. నాకు బీపీ షుగర్, నేను ఎట్లా ఎప్పుడులాగా నిలబడాలా చెప్పండి? ఇప్పుడు నాకు కుసానికి పడదు, పడిపోతున్నా. ఎట్లా ఎట్లా ఇది ఏది చెప్పు. ఇగో చూడు. చాలా మంది కూడా ఇక్కడ ఉన్న జనాలు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అసలు చాలా ఇబ్బందులు ఈ ఫ్రీ బస్ పెట్టినప్పటి నుంచి మేము చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తున్నాము. ఒకవైపు బంగారం, ఫోన్లు ఇవన్నీ దొంగతనాలు, చోరీలు జరుగుతున్నాయి. ఇంకోవైపు మాత్రం మమ్మల్ని వేధిస్తున్నారని కూడా ఆడవాళ్ళందరూ చెప్పడం కూడా జరుగుతుంది. ఖచ్చితంగా ఈ ఫ్రీ బస్ అనేది తీసేయాలని వీళ్ళందరూ కోరుకోవడం కూడా జరుగుతుంది. ఇట్లా ఇంత ఇబ్బందిగా ఉంది కదా. ఖజానా కాల్ చేసిపోయిండు. ఈ వచ్చే గవర్నమెంట్కి ఎట్లా ప్రాబ్లం వస్తుంది? ఈ గవర్నమెంట్ కాదు, బీజేపీ గవర్నమెంట్ వచ్చినా ఇదే ఏడుపుండే. మొత్తం జాడు కొట్టిపోయిండు ఇక అంతే. 1 అవర్ అవుతుంది మేము వచ్చి బస్ స్టాప్కి. జాబ్కి వెళ్ళాలంటే ఇబ్బంది అవుతుంది మాకు. మామూలుగా ఈ ఫ్రీ బస్ కాబట్టి ఇంత జనం వస్తుంది, కానీ మేము డైలీ అప్ అండ్ డౌన్ చేసే వాళ్ళకి ఎంత ఇబ్బంది అవుతుంది. డీలక్స్ ఆపమంటే ఆపడే ఒక స్టాప్ దగ్గర. కన్వీనియంట్ లేదు కాబట్టి, మాకు టైం అవుతుంది కాబట్టి ఏదో ఒక స్టాప్ దగ్గర మాకు ఆపొచ్చు కదా, కనీసం టోల్ గేట్ దగ్గర అయినా. అట్లా కూడా డీలక్స్ వాళ్ళు ఆపని అంటున్నారు. అట్లాంటప్పుడు మేము ఖచ్చితంగా ఇదే బస్కి వెళ్ళాలి. శ్వాస ఆడట్లేదు అక్కడ రావాలంటే. పోనీ డబ్బులు పెట్టుకొని పోదామంటే కూడా వేరే ఫెసిలిటీస్ లేదు ఇక్కడ. కనీసం పెంచనన్నా పెంచాలి కదా, బసెస్ అన్నా పెంచాలి, లేకపోతే డీలక్స్ అన్నా వేయాలి. ఏది ఆపరు, స్టాప్ లేదు. మాకు పోవడానికి జాబ్స్కి వెళ్ళాలంటే కూడా ఇబ్బంది అవుతుంది. మాకు లేట్ అవుతుందని ఒక టెన్షన్. ఇందులో చచ్చినట్టు రావాల్సిందే. ఇంకా ఇదేం ఫెసిలిటీస్ బాగాలేదు. తెలంగాణ అన్నాడు కానీ వాని ఇల్లు బంగారం చేసుకున్నాడు, వాని మొత్తం కుటుంబమే బంగారం చేసుకున్నాడు. తెలంగాణ మాత్రము బంగారం కాదు, రౌతుతో సమానంగా చేసినారు. బతుకులు కూడా ఎవరివి బాగోట్లేవు.